హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రోమో 2 రాజమాత 2.0 లోడింగ్. అంతే, ఇంకా మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు, దబిడి దిబిడే. మీలో ఎంతమందికి రెగ్యులర్గా అంటే నా వీడియో చూసే వాళ్ళకి మనం చెప్పిన పాయింట్లు, చాలా పాయింట్లు అక్కడ కొట్టొచ్చినట్టు కనిపించాయి. నెంబర్ 1, వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళ 5గురు ఏమైనా నామినేట్ చేస్తే ఏవైతే మాట్లాడుకుంటారో అవి బిగ్ బాస్ చూపిస్తారేమోకి చూపించేశాడు. అయిపోయింది, బిడ్డ రాము అంటుంది. రాముకి దబిడి దిబిడే అని చెప్పాను నేను ఆల్రెడీ. సంజన వర్సెస్ హరీష్ పడే ఛాన్సెస్ ఫుల్ ఉన్నాయని చెప్పి నేను అంత ఎపిసోడ్ జరుగుతుంటే మన తమ్నేల్ అదే, సంజన వర్సెస్ హరీష్ జరగవచ్చు అని. అది మీకు ఎంతమంది కరెక్ట్ అనిపించింది? హౌస్లో డైనమిక్స్ మారుతున్నాయి. ఇక దొంగతనాలు కాదు, వేరే సంజనాన్ని చూపించే ప్రయత్నంలో బిగ్ బాస్ ఆడిన ఒక చిన్న గేమ్ ప్లాన్ అనమాట. సో పంపించాడు. ప్రాబ్లీ నాకు ఇప్పుడు ఏమనిపిస్తుందంటే, సంజన ఏమన్నా ఉండలేకపోయిందా ఒక్కటి లోపల? బిగ్ బాస్ నాకు ఇక్కడ ఒక్కదాన్ని ఉండలేకపోతున్నాను, సో ఆ రూమ్లోకి పంపించమని ఏమన్నా అడిగిందా అని కూడా డౌట్ వస్తుంది. నిజంగా సంజనకి ఇంకొక 2 రోజులు ఫుటేజ్ ఇచ్చి చూపిస్తానంటే ఆమె ఉంటే చూపించేవాళ్ళేమో. ఆమె అంటది కదా, సాయంత్రం వేసరికి ఆ రూమ్లో ఉండలేక నాకు కామెడీ కావాలి అందుకే వస్తున్నాను అంటది కదా. అంతకు మించి ఎక్కువ రోజులు ఉంచితే సంజన యొక్క అంటే ఆమెని సింగిల్గా ఉండటం కష్టమైద్దన్న దీంతో ఒక్కరోజే ఉండి పంపారా అనే ఒక కొత్త ఈక్వేషన్ కూడా నా మైండ్లోకి వచ్చిందండి. నా మైండ్లోకి వచ్చిన వెంటనే మీకు చెప్పడం నాకు అలవాటుగా ఉంచే ప్రయత్నం చేశా. ప్రోమో మాత్రం అదిరి అల్లాడిపోయిందబ్బా, వేరే లెవెల్ ప్రోమో నిజంగా. అంటే నాకు సార్ ఫైరు, నాకు సార్ ఏమో, నాకు సార్ సాటర్డే ఏమో, కానీ ఒక్కొక్క మాట ఒక్కొక్క తోట సంజు మాత అంటే ఇదంటే కొంచెం బాధ కలిగించే విషయమే. హోస్ట్ క్వశ్చన్స్ ఏమో కానీ సంజు మాత ఇచ్చిన డోస్ ఉంది, వేరే లెవెల్ అబ్బా. అక్కడ నాకు సార్ కనపల్లా, వేరే వాళ్ళు కనపల్లా, నాకు సంజు మాతే కనపడింది సెకండ్ ప్రోమోలో. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోస్ నచ్చుతుంటే మాత్రం ఒక లైక్, మీ చిన్న లైక్ నాకు బూస్ట్. హార్లిక్స్, బోర్నవిటా ఇంకా చాలా ఉంటాయి. వీడియో కొంచెం ముందుకు వెళ్తుంది. అట్లీస్ట్ కొంచెం ముందుకు వెళ్ళడానికి మీ లైక్ అనేది దోహదపడింది. వీడియోస్ నచ్చుతుంటే లైక్ అయితే కొట్టం మర్చిపోకనా. ప్రోమో 2 స్టార్ట్ అవ్వగానే ఓకే, నేను ఎలిమినేట్ అయ్యేంత ఎంత పెద్ద తప్పు నేనేం చేశాను సార్, అంత బ్యాడ్గా నేనేం చెయ్యలేదు సార్, అసలు ఏం అర్థం కావటం లేదు సార్ అన్నట్టంటే, ఒక్కసారి అయితే ఓకే అమ్మా, కంటిన్యూస్గా అలా చేస్తే బాగోదు కదా. దొంగతనాల గురించి కంటిన్యూస్గా ఆమెకి సాలిడ్ ఫీడ్బ్యాక్ అని చెప్తాను నేనైతే. సాలిడ్ ఫీడ్బ్యాక్, ఆమె గేమ్ను మార్చుకోవడానికి ఒక ఫీడ్బ్యాక్. ఈరోజు ఆమె అన్న పదాలు చూస్తే ఆమె నమ్మిన మనిషి ఎన్ని పొడిస్తే ఎట్లుంటుంది. ఈయన మళ్ళా మాట మారుస్తున్నాడు స్వామి రాము. ఎన్నిసార్లు మారుస్తావు స్వామి? నిన్న చీప్ అనేది, నువ్వు చీప్గా మాట్లాడుతుందని అందరూ చూశారు. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కాదు, గ్లోబ్ మొత్తం చూశారు. మళ్ళా వచ్చి నేను చీప్ అనలేదండి బిడ్డా, నువ్వు అరవకు బిడ్డా, రికార్డింగ్ ఉంది బిడ్డా అంటుంది. అమ్మ బాబాయ్, రాము ఫ్యూచర్ ఏమై ఉంటుంది అంటారు అనిపించింది నాకైతే కాసేపు. ఇది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, నేను లైవ్లో కూడా చాలాసేపు మాట్లాడుకున్నాం. సంజన వర్సెస్ హరీష్ పట్టానికే ఇది ప్లాన్ చేశాడేమో అని. మన గెస్ కరెక్టే. ఓకే, ఆ తర్వాత ఇక్కడ ఒక్కసారి అయితే ఓకే గానమ్మా, కంటిన్యూస్గా అంటే కష్టం కదా అని ఇక్కడ ఒక్కొక్క హౌస్మేట్స్ మీద అభిప్రాయాలు అడిగే ప్రాసెస్లో సుమన్ శెట్టి మీద అడిగితే దేనికి స్టాండ్ ఉండదు సార్, దేనికోసం స్టాండ్ తీసుకోడు అంటే, స్టాండే కాదు అండర్స్టాండ్ కూడా లేదంటావా అంటే, లేదు సార్ హ్యాండ్ వాష్ చేసుకుంటాడు అంది. అంటే అర్థం కాదు, హ్యాండ్ వాష్ చేసుకుంటా అంటే ఏమన్నా తుడిపేసుకుంటాడు అని. జనరల్గా హ్యాండ్ వాష్ చేసుకుంటాడు మీనింగ్ ఏంటంటే, ఏమన్నా ఏ మాటలన్నా పట్టించుకోడు, చేతులు కడిగేసుకుంటారు అన్నట్టు వస్తుంది కదా. ఆ సెన్స్ వాడిందా? ఈ హ్యాండ్ వాష్ చేసుకుంటాడు అనే దానికి ఇంకా వేరే ఏమన్నా మీనింగ్ ఉందా? మనకి తెలియని కంటెంట్ ఏందో చూడాలి. మొత్తానికి అయితే హ్యాండ్ వాష్ చేసుకుంటాడు సార్ అన్నట్టు అంది. ఓకే, నెక్స్ట్ శ్రీజకి మంచి ఇది. శ్రీజ గురించి నేను నిన్న మన లైవ్ 4:30 గంటల లైవ్లో మన లైవ్ చూసిన వాళ్ళందరిలో శ్రీజ గురించి ఒక మాట చెప్పాను నేను. విన్న వాళ్ళకి మీకు గుర్తుంటుంది. ఈ అమ్మాయిలో ఉన్న తప్పులను తగ్గించి కొంచెం బెటర్ అయ్యే పర్సన్ని చేస్తారు. ఎందుకంటే కామనర్స్లో ఖచ్చితంగా ఒక అమ్మాయి వెళ్ళాలంటే ఇప్పటికిప్పుడు మీకు దివ్యనికిత కనిపించవచ్చు. ఇప్పటికిప్పుడు దివ్యనికిత సూపర్ అబ్బా, ప్రియా పోయాక శ్రీజ దివ్యనికిత అంటే దివ్యనికితనే సూపర్ అని మీకు అనిపించవచ్చు. కానీ రానున్న రోజులు శ్రీజావే, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆ అమ్మాయిని మార్చే ప్రయత్నం జరుగుతుంది. ఆ మార్పులో భాగంగానే ఒక మాట అంటది అబ్బాయమ్మ, అంటే లాస్ట్లో బాగుంటుంది కదా శ్రీజ ఎవరితోటి, సంజన గారితో, ఆమెకు దొంగతనంలో ఇది చేయటం ఇవన్నీ. శ్రీజ గురించి ఏం చెప్తుంది? 1000% స్వామి పురుష్ అన్నట్టు 1000% వరస్ట్ నుంచి 1000% వరస్ట్ నుంచి 300% వరస్ట్ వరకు దిగింది సార్. అంటే 700%. అంటే ఫస్ట్ 1000% ఉంటే
ఆర్గ్యుమెంట్స్ కానీ ఇవన్నీ ఇప్పుడు 300కి వచ్చిందంటే ఒక 700% తగ్గినట్టు. అంటే మార్పు చాలా మంచిదే. అంటే ఒక పాజిటివ్‌గా చెప్పినట్టు ఇక్కడ. అది చాలా వరకు తగ్గింది. కానీ ఇంకా కొంత ఉంది. ఆ కొంత కూడా తీసేస్తే అని. తగ్గింది కానీ మొత్తం తగ్గలేదు. మంచి ఇన్‌పుట్టే కదా! ఇంకా మారాలి అని చెప్పడం. ఓకే. తర్వాత భరణి. భరణికి పడేలుమని కొట్టిందబ్బా! ఇప్పుడు అతి ఉండకూడదు. అయిపోయింది. చేసేసాడు. అయిపోయింది. అక్కడ మా జోన్‌లో ఐ రియల్లీ మిస్ యూ. అసలు నువ్వు లేకుండా ఈ అతి ఎందుకు? అని ఇటువంటి కాయిన్ డైలాగులు వాడతాడు. ఐ రియల్లీ మిస్ యూ అనంగానే ఇంకంటే వెళ్తుందని వాడాడో ఏమో తెలీదు గానీ ఐ రియల్లీ మిస్ యూ అనంగానే నాకు సార్ అంటాడు. ఓటు వేసి బయటికి పంపాలనుకుందే మీరు మళ్ళా మిస్ అవ్వటం ఏంది? మీరు ఓటు వేశారంటేనే ఆమెను బయటికి పంపాలని కదా! అన్నట్టు చెప్తాడు. అన్నాక సార్ ప్రతిరోజు అన్నా చెల్లెలంటే ప్రతిరోజు అన్నా చెల్లెల బాండ్ అనేది చూపించాల్సిన అవసరం లేదు సార్. ప్రతిరోజు అన్న కోసం చెల్లి కోసం అన్న ఆ బాండ్ అవసరంలా. కానీ ఎప్పుడైతే చెల్లికి అవసరం అవుతాడో అన్న అప్పుడు నిలబడితే అది ముఖ్యం సార్ అన్నట్టు చెప్తుంది. ప్రతిరోజు అవసరం లేదు. బట్ అవసరమైనప్పుడు నిలబడాలి సార్ అన్న. అది ఆయన చేయలేదు. ఆయన కూడా నా మీద బండేశాడు అంటూ చెప్పేసింది. తర్వాత హరీష్ అబ్బా! ఇంకా స్టార్ట్ ఇక్కడ. ఇంకా అందరికీ ఒక్కొక్క లైనే ప్రోమోలో. మాక్సిమం ఇతనికైతే పారాగ్రాఫ్. చూడండి ఆ పారాగ్రాఫ్ ఏంటంటే, ఏం చెప్పాలి సార్? ఏం చెప్పాలి? ఏం చెప్పకూడదు? ఏందో అర్థం కాదు సార్. చెప్తే ఓన్లీ గొడవకొచ్చేస్తాడు. ఒక లిస్ట్ ఫినిష్ చేయడు. అంటే ఇంక కంటిన్యూస్‌గా మాట్లాడుతూనే ఉంటాడు. ఇంకా ఆర్గ్యుమెంట్ అలానే కంటిన్యూ అయ్యిద్దన్నట్టు. సో, ఇట్స్ వెరీ ఓవర్‌వెల్మింగ్ టు లివ్ విత్ ది పర్సన్ లైక్ దిస్ సార్. చాలా కష్టంగా అనిపిస్తుంది ఇటువంటోళ్ళతో ఉండటము అన్నట్టు. తానే గొప్ప. తనే ఇక్కడ ఒక ప్రైమ్ మినిస్టర్ అని ఫీల్ అవుతుంటాడు. ప్రధానమంత్రి, రాష్ట్రపతి వచ్చినా గానీ మీదే తప్పు అంటాడని ఒకసారి మనం వీడియోలో చెప్పాం గుర్తుందా? సో, అలానే ఇటువంటివన్నీ వింటున్నప్పుడు హాయిగా ఉందబ్బా! అంటే ఎవరికైనా ఒక బ్లడీ సాటిస్ఫాక్షన్ ఉంటది కదా! మనం ఏదనుకున్నామో అది నడుస్తుంది అనుకున్నప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ అయితే నాకుంది. షేర్ చేస్తున్నా మీకు ఆ మాట. యాహ్! అతను ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ అని ఫీల్ అవుతా ఉంటాడు సార్. సో, బతకలేరు సార్ తనతో. బతకలేరు. ఒక్క మాట యాక్సెప్ట్ చేయడానికి అవ్వదు సార్ తనతో. ఒక్క మాట అంటే ఒక్క మాట యాక్సెప్ట్ చేయడానికి అవ్వదు సార్ అన్నట్టు మొత్తం చెప్తే ఆయన వింటా ఉంటాడు. సో, మొత్తానికి హరీష్ ఫుటేజ్ బాగానే చూపించారు. వాళ్ళ 5గురు అన్న ఫుటేజ్ చూపించారబ్బా! నెక్స్ట్ హియర్ కమ్స్ ద మెయిన్. రాము గురించి ఆల్రెడీ అంటది ఆమె ఇదివరకి. అరే నువ్వు కాదు నేను కాదురా ఆయనరా గేమరా అన్నట్టుగా ఉంటుంది కదా! ఇప్పుడు రాము గురించి. అరే కొంతమందిని పెద్దగా కొంతమందిని చిన్నగా చూస్తానా నేను? ఎలా అనిపించిందిరా నీకు? ఎప్పుడు చూశానురా అలా? వేరువేరుగా ట్రీట్ చేశాను అని చెప్తున్నావు. సో, ఎంత చీప్‌గా ఆడాను అన్నావు. అదే చీప్ అనే పదం యూజ్ చేస్తారు. ఎంత చీప్‌గా నాకు అటువంటి చీప్‌గా ఉంటూ నాకు నచ్చలేదు అంటాడు కదా! అలా ఎలా అన్నావురా? అన్నావంటే నేను చీప్ అనేది అనలేదు అంటే, వద్దు ఉంది ఆపు బిడ్డ రికార్డింగ్ చూసా మొత్తం దాచా కుప్పలు ఉంది మ్యాటర్ ఇంకా లోపలికి వచ్చాక చూపిస్తా అన్నట్టు అంటుందన్నమాట. ఆ తర్వాత ఇమ్ము ఏడుస్తాడు. హీ సో స్వీట్ సార్ అన్నట్టు హీ స్వీట్ హార్ట్ అంటది. ఇంకా ఇమ్ము అయితే ఆమెను మిస్ అవుతున్నాడబ్బా! కొంతమందికి యాక్టింగ్, కొంతమందికి ఏడుపు ఏదనిపించినా సో, ఎంతో కొంత అయితే ఆ ఫీలింగ్ అయితే ఉంది. మరి అన్ని సార్లు పనిగట్టుకొని అయితే ఏడుపు రాదనుకుంటున్నా నేను. ఎందుకంటే ఆ బాండింగ్ అనేది ఉంది. ప్లస్ ఇంకోటి ఏందంటే ఆయన కొంచెము ఎంత ఇది సీక్రెట్ అన్నా గానీ ఏదో 10%, 15% ఇది సీక్రెట్ కాకపోతే, ఇది నిజంగానే ఇది చదరంగం కాదు రణరంగం అన్నాడు. అన్ని విరుద్ధంగా చేస్తున్నాడు. ఎళ్ళిపోతే అనేది వచ్చినప్పుడు కొంచెం ఉంటది కదా! మొత్తానికి నాకు మా అమ్మని మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది అది ఇది అన్నట్టు. తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నప్పుడు మా అమ్మే గుర్తొస్తుంది సార్ నాకని అంటాడు. ఇంక దీన్ని రకరకాలుగా ఇంటర్ప్రిట్ చేస్తారు. నాకైతే దీన్ని అంత బ్యాడ్‌గా చెప్పాలని లేదు. ఎందుకంటే నాకు కూడా వాళ్ళిద్దరి రిలేషన్ బాగానే ఉంది. అక్కడ జెన్యూన్ ఎమోషను ఆమె కూడా పాపం ఏడుస్తుంది. ఎందుకంటే వాళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు మోర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ గానీ, మోర్ ఆఫ్ మాటలు గానీ వాళ్ళకి తెలుస్తాయి. ఎందుకంటే ఆ ఫ్రీడమ్ ఇచ్చేది సంజన ఇమ్మాన్యుల్‌కి జోకులేసే ఫ్రీడము. అట్ ద సేమ్ టైమ్ సంజన కూడా జోకులేసేది. అంటారు కదా! ఒక సీరియల్ తీస్తున్నాము పేరేం పెట్టాలంటే కొడలా కొడుకుని కుక్కను కొట్టినట్టు కొడదామా అన్నట్టు అంటది. అంటే అది ఇచ్చే ఫ్రీడమ్‌ని బట్టి ఉంటది కదా! వాళ్ళిద్దరి మధ్య బాండ్ ఉంది. ఆ బాండ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా సో, అసలు వన్ డే గ్యాప్ లేకుండా టక్కని స్క్రీన్ మీద చూసినప్పుడు కూడా తేడా వస్తది. సో, అదనిపించింది నాకు. సో, మొత్తానికి నాకు 'బిగ్ బాస్' ప్లాన్ ఏమనిపిస్తుందంటే, ఓవరాల్‌గా సంజన ఇప్పుడు ఆడిన గేమ్ ప్లాన్ సంజన వల్ల గొడవలవుతాయి. సంజన వల్ల కంటెంట్ వస్తాయి. సంజన వల్ల చాలా జరుగుతాయి ఇంట్లో. ఇదైతే ష్యూర్. కానీ ఒకే విషయంలో ఒకే దొంగతనాల వల్ల జరగడం ఇష్టం లేదు. అది షోకి బ్యాడ్, చూసే ఆడియన్స్‌కి బ్యాడ్,
లోపల బ్యాడ్, ఏమని చూసి ఇంకొంతమంది ఇన్స్పిరేషన్గా తీసుకొని మరీ దొంగతనాలు చేస్తున్నారు. ఈ దొంగతనాలు దానికి ఫుల్ స్టాప్ వేసి కొత్త పథకం, కొత్త ఎత్తిపోతల పథకంతో వస్తుంది. ఇప్పుడు ఆ పథకానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, ఆ పథకం ఎంత లోతు, ఎంత వెడల్పు, ఎక్కడ బోరేయాలి, ఏంటి, వాటర్ ఇప్పుడు పడిద్ది, దానికి టైం పీరియడ్ ఎంత, మొత్తం స్కెచ్ చేసుకొని వచ్చిందబ్బా. దివిడే ఇంకా 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 ఎవరిని తొక్కుద్దో, ఎవరిని లేపుద్దో, ఇంకా ఆకాశమే హద్దు. ఇంకంతే, ఇంక మనం ఏం చెప్పలేము ఇంకా. అమ్మో, ఒక్కరోజు ఎపిసోడ్కి ఆమె ఇన్ని మాటలు 2 రోజులుగా ఆడ పెట్టి ఇంకొంచెంగానే వేస్తే సాయిరామ్. అది మ్యాటరు. రాజమాత 2.0 లోడింగ్ విత్ డిఫరెంట్ కాన్సెప్ట్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది, ఖచ్చితంగా వాళ్ళ కంటెంట్ వస్తుంది. బట్ దొంగతనాల వల్ల కాదు, దొంగతనాలను మించి ఆమె ప్లానింగ్ ఉండబోతుంది. అది ఏం ప్లాన్ ఏమో ఆ మైండ్ రీడ్ చేసే అంత శక్తి సామర్థ్యాలు నాకు లేవు, వచ్చాక చూద్దాం. బట్ ఒక శక్తి సామర్థ్యం అయితే ఉన్నా ఆమె డిఫరెంట్గా ఆడిద్ది అనిపిస్తుంది. ఆమె ఏం స్కెచ్ చేసిద్దో ఏందో అనేది మాత్రం మొత్తానికి తెరదించిద్ది. చూద్దాం హౌస్ మేట్స్ ఏమవుతారు. ఈ పీరియడ్లో భరణి కూడా అపోజిట్ అయ్యే అవకాశం ఉంది. సో భరణితో కూడా సోసోగా ఉండే అవకాశం ఉంది. ఇటు ఎమ్మాన్యుల్ భరణికి క్లోజ్, ఏమో క్లోజ్. ఇటు తనూజ. ఇప్పుడు ఏమో యుద్ధం అనేది ఒక మాస్క్ మ్యాన్ మీద లేకపోతే ఇంకొకరి మీద అయితే చిన్నదైపోద్దేమో. అంటే ఇప్పుడు సంజన యుద్ధం ఓన్లీ మాస్క్ మ్యాన్ మీద, వేరే వాళ్ళ మీద అయితే చిన్నదైపోద్ది. ఎందుకని, అక్కడ మాస్క్ మ్యాన్ అంత ఓటింగ్ ఉన్న పర్సన్ కాదు. సంజన యుద్ధం మాస్క్ మ్యాన్తో పాటు బాణాలు అటు కూడా వెళ్ళాలి. మనకి చెప్పని యాంగిల్స్ ఏమన్నా చెప్పిందా తనూజ గురించి కానీ, ఇంకా భరణి గురించి కానీ కొన్ని అద్భుతాలు ఏమైనా దాచారా, ఈ థర్డ్ ప్రోమోలో వేస్తారా? ఎందుకంటే తనూజతో కూడా గొడవ అయింది. సో ఆ అమ్మాయి ఇటువంటిది, దాన్ని ఏమైనా ఉంచారా, కట్టలు ఉంచే ప్రయాసంలో తనూజ గురించి చెప్పి మనకి ఏమైనా దాచారా అనేది కూడా నా మదిలో మెదులుతున్న ప్రశ్న అనమాట. సో మొత్తానికి ఇలా వెళ్ళినప్పుడు ఇప్పుడు మొత్తం ఒక 4-5 ఎనిమీస్ని పెట్టుకొని ఒక ఫ్రంట్ గ్రౌండ్లో ఒక గేమ్ ఆడిందంటే రాజమాత. సో సంజుమాతకి సపోర్ట్ ఎంత వస్తుంది, సంజుమాతకి లేదు అనేది తెలిసిద్ది. ఒకటి మాత్రం నిజమండి, ఓకే, బిగ్ బాస్కి రాకముందు అది సీరియల్ ఫేమ్ కానీ ఇంకో ఫేమ్ కానీ, దానివల్ల అసలు వాళ్ళ ఆట ఏంటో తెలియకుండా 50% 60% ఓట్లు చాలామందికి వస్తుండొచ్చు. బట్ బిగ్ బాస్కి వచ్చాక మాత్రం బిగ్ బాస్ ఆట చూసి, బిగ్ బాస్లో ఆమె ప్రవర్తన చూసి, బిగ్ బాస్లో ఆమె అల్లరి చూసి, బిగ్ బాస్లో ఆమె నాటినెస్ చూసి, బిగ్ బాస్లో ఆమె పెట్టిన గొడవలు చూసి, బిగ్ బాస్లో ఆమె చేసిన యాక్ట్స్ వల్ల వచ్చిన కంటెంట్ని చూసి ఫ్యాన్స్ అయిన వాళ్ళు మాత్రం చాలా అధికం సంజనాకి. ఇది కాదలనే నిజం. అది ఈరోజు 20% ఉండొచ్చు, 25 ఉండొచ్చు. తర్వాత ఇంకా ఆమె ఇమ్యూనిటీ పెంచుకొని గోల్ చేసుకుంటే, ఆమెలో నెగిటివ్ ఉంటే ఇంకా తగ్గొచ్చు. బట్ ఓవరాల్గా మాత్రం బిగ్ బాస్కు నువ్వు కరెక్ట్ సంజుమాత అనే వాళ్ళ శాతం రోజు రోజుకి పెరుగుతుందని మాట చెప్పడంలో అతిశయోక్తి ఏం లేదు. అది పెంచుకుంటా పోయి కొండని ఢీకొట్టిద్దా అంటే, కొండ ఇన్ ది సెన్స్ ఎక్కువ ఓటింగ్ ఉండేవాళ్ళే. అలా గురి పెడుతున్నాడా బిగ్ బాస్? ఓకే, బిగ్ బాస్ లేడీ బాస్గా మార్చబోతున్నాడా? బాస్ లేడీ ఏం చేయబోతుంది? బాస్ లేడీ ప్రతి అణువు, ప్రతి కదలిక, ప్రతి ఇది ఇంపార్టెంట్ అనే విధంగా ఎపిసోడ్లు అయితే కొన్ని డిజైన్ అవుతాయి. ఆ డిజైన్ చేసే ప్రాసెస్లో ఏమో సిల్లీ విషయాలు ఆడి మళ్ళీ దొంగతనాలు లాంటివి కంటిన్యూ చేసిననుకో ఫసక్. బట్ అలా ఆడదని నేను అనుకుంటున్నా. అలా ఇంకా ఆడిద్దని మీరు అనుకుంటే కమెంట్ చేయండి. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్, మీ సురేంద్ర.